వీడియో బాగా లేట్ అయిందని నాకు తెలుసు. యాక్చువల్‌గా నా హెల్త్ అస్సలు బాలేదు. ఎంత ట్రై చేసినా కూడా చేయలేకపోయాను వీడియో. ఐయామ్ రియల్లీ సారీ. సో, ఈ వీడియో టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. పాస్ట్ వీడియోస్ గనుక చూడకపోతే, ఆ వీడియోస్ చూసొచ్చి, ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే, ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో, వీడియోలోకెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అందరూ టైమ్ వార్ ఇక్కడితో ముగిసింది అనుకుంటున్నారు. కానీ ఇక్కడితోటే టైమ్ వార్ మొదలైంది. ఈ టైమ్ వార్ మొదలవ్వడానికి కారణం విల్ గ్యాక్సో, ఇయానో అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఆడిస్తున్న మాల్టోవర్ట్‌ని ఎవరు చూడటం లేదు. అసలు టైమ్ వార్ ఇప్పుడే మొదలైంది. ఈ టైమ్ వార్‌తో కథ ముగింపుకు రాబోతుంది. ఈ ముగింపులో టైమ్ వారే కాకుండా బెన్‌కి ఇంకా చాలా పెద్ద ప్రమాదాలే ఉన్నాయి. రూటర్స్ మళ్ళీ వస్తున్నారు. సెలెస్టియల్ సేపియన్స్ బెన్ చేసిన పనుల వల్ల బెన్ పైన చాలా కోపంగా ఉన్నారు. విల్గాక్స్ మళ్ళీ ఆల్బిడోతో కలిసి బెన్ పైకి ప్లాన్ వేస్తున్నాడు. ఆల్వేర్ మళ్ళీ రాబోతున్నాడు. వీళ్ళకి కావాల్సింది వీళ్ళని ఆపగలిగేది ఒకే ఒక్కడు. కొన్ని రోజుల ముందు బెన్ యూనివర్స్‌ని రీక్రియేట్ చేయడం యూనివర్స్‌లో ఉన్న ఎవ్వరికీ తెలీదు, కానీ ప్రతి ఒక్క సెలెస్టియల్ సేపియన్‌కి తెలుస్తుంది. ఇది సెలెస్టియల్ సేపియన్ రూల్స్‌కి విరుద్ధం. సో, సెకండ్ క్లాస్ సెలెస్టియల్ సేపియన్ తోటి బెన్ పైన అటాక్ చేయించి ఎర్త్ మొత్తాన్ని లేపేద్దాం అనుకుంటారు. కానీ అన్ని రూల్స్ ప్రకారంగానే జరగాలి అని చెప్పి యూనివర్స్‌లో ఏలియన్స్‌కి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే కేసెస్ పెట్టే ఇంటర్ గెలాక్టిక్ హైకోర్ట్‌లోని బెన్ ఎవరి పర్మిషన్స్ లేకుండా సెలెస్టియల్ సేపియన్స్ పెట్టిన రూల్స్‌ని బ్రేక్ చేశాడు అని చెప్పి కోర్ట్‌లో కేసేస్తారు. బెన్ ఇప్పటికే చాలాసార్లు ఎంటైర్ యూనివర్స్‌ని సేవ్ చేయడం వల్ల తన పేరు యూనివర్స్ అంతా మారుమోగిపోతుంది. తన పాపులారిటీని యూజ్ చేసుకుంటూ బెన్ చేసిన అడ్వెంచర్స్ గురించి తెలుసుకుంటూ వాటిలో కొన్ని చేంజెస్ చేసి మూవీస్‌గా తీయడం స్టార్ట్ చేస్తారు. ఆ మూవీస్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. ఆ మూవీస్‌లోని, షోలోని బెన్‌గా చేసిన యాక్టర్ రూపాలు మార్చే ఒక ఏలియన్. ఈ షో బాగా పాపులర్ అవ్వడం వల్ల రియల్ బెన్ కంటే అతనే ఇంకా బాగా పాపులర్ అయిపోతాడు. యూనివర్స్‌లో సగం మంది ఫెన్ అంటే వీడే అనేసుకుంటారు. సో, చాలామంది వాళ్ళ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేయించుకోవడం కోసం వీడితోటి యాడ్ షూట్ చేయిస్తూ ఉంటారు. ఇంక మన హీరో గారు అండర్ టౌన్‌లోని, బెల్‌వుడ్‌లోని జరుగుతున్న చాలా క్రైమ్స్‌ని ఆపుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ పబ్లిక్ ప్రాపర్టీని బాగా డ్యామేజ్ చేసి పోతూ ఉంటాడు. సో, బెన్‌కి పెద్ద హేటర్ అయిన విల్ హొరాంగ్ వీటి ద్వారా బెన్‌ని టీవీలో ఫుల్‌గా యేసుకుంటారు. కానీ పబ్లిక్ పెద్దగా అవి పట్టించుకోరు. అదే టైంలోని ఈ అండర్ టౌన్‌లోని, బెల్‌వుడ్‌లోని వేరే గ్రహానికి సంబంధించిన ఏలియన్స్ ఉండడం కొంతమంది ఫారెవర్ నైట్స్‌కి నచ్చదు. వాళ్ళని ఎలా అయినా ఆపాలనుకుంటారు. అప్పుడే విల్ హొరాంగ్ వాళ్ళతో పాటు బెన్‌ని కూడా ఎలా అయినా అడ్డుకోవాలి అని చెప్పి ఫారెవర్ నైట్స్‌తో చేయలు కలిపి వాళ్ళ ఫండింగ్ కోసం డబ్బులిచ్చి వాళ్ళు చేసే ఇన్వెన్షన్స్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫారెవర్ నైట్స్‌కి కావాల్సిన డబ్బులు అందడం వల్ల వాళ్ళు ఒక మిషన్‌ని క్రియేట్ చేసి ఆ మిషన్ ద్వారా అండర్ టౌన్‌లో ఉన్న భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఏలియన్‌ని లేపేద్దాం అనుకుంటారు. అలా లేపేయాలంటే ప్రతి ఒక్క ఏలియన్ డీఎన్ఏ వాళ్ళకి కావాలి. సో, ఫారెవర్ నైట్స్ అండర్ టౌన్‌లో తిరుగుతూ ఏలియన్స్ డీఎన్ఏస్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటే జిమ్మీ వాళ్ళని చూసేస్తాడు. ఫారెవర్ నైట్స్ రిటర్న్ వచ్చారని చెప్పి జిమ్మీ గాడు ఒక ఆర్టికల్ రాస్తే, ఆ ఆర్టికల్ చూసిన ఫారెవర్ నైట్స్ జిమ్మీని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తుంటే బెన్ అది చూసి తన్ని కాపాడతాడు. ఇంకా బెన్ ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి వాళ్ళ దగ్గరున్న డీఎన్ఏ స్కానర్స్‌ని బెన్ ఏలియన్‌గా మారిన ప్రతిసారి కూడా ఆ డీఎన్ఏ స్కానర్స్ తోటి బెన్ ఏలియన్‌ని స్కాన్ చేస్తే బెన్ మళ్ళీ నార్మల్ ఫామ్‌లోకి వచ్చేస్తాడు. బెన్ ఎన్ని ఏలియన్స్‌గా మారినా ఆ డీఎన్ఏ స్కానర్స్‌ని యూజ్ చేసుకొని బెన్‌ని నార్మల్‌గా మార్చేస్తూ ఉంటారు. ఇంకా బెన్ అడ్డంగా దొరికిపోతాడు. ఏం చేయలేడు అనే టైంలోని జిమ్మీ గాడు సైలెంట్‌గా వచ్చి వాడి హెల్ప్ తోటి ఆ డివైస్‌ని నాశనం చేసి
ఇంకా హీరో గారు ఏలియన్‌గా మారి నైట్స్ పైకి అటాక్ చేయబోతే, నైట్స్ ఏమో ఆ మిషన్‌ని ఆన్ చేసేస్తారు. దానివల్ల బెల్‌వుడ్‌లో ఎర్త్ పై ఉన్న ప్రతి ఏలియన్ కూడా చచ్చిపోయే సిట్యుయేషన్ వచ్చేస్తుంది. ఇంకా బెన్ ఏమో జోరీ రిగ్‌గా మారి ఆ మిషన్‌ని నాశనం చేసి, ఆ మిషన్ ఒక్కడి పైనే వర్క్ అయ్యేలా చేస్తాడు. అది ఎవరంటే అయ్యో! పాపం గదా! ఇంకా కథ కాయ్ దగ్గరికి వెళ్తుంది. కాయ్ కొంచెం పెద్దయ్యాక వాళ్ళ తాతయ్యతో కలిసి భూమి మీదకొచ్చిన ఏలియన్స్ గురించి, వాళ్ళు భూమి మీద వదిలేసిన పవర్‌ఫుల్ వెపన్స్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, పురాణాల గురించి, మైథాలజీస్ గురించి, ఏలియన్స్‌కి, హ్యూమన్స్‌కి ఉండే కనెక్షన్స్ గురించి వాళ్ళ తాతయ్యతోటి తెలుసుకుంటూ ఒక ఆర్కియాలజిస్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకి కొన్ని సంవత్సరాల క్రితం ఫార్‌ఎవర్ నైట్స్‌కి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు ఏలియన్ బ్లడ్స్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన ఒక సీరం గురించి, ఫారెవర్ నైట్స్ యూజ్ చేసే ఒక పవర్‌ఫుల్ స్క్వాడ్ గురించి తెలుస్తుంది. సో, చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తూ కాయ్ వాళ్ళ తాతయ్య ఆ సీరం ఉండే ప్లేస్‌కి వెళ్తారు. కానీ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వచ్చిన కొంతమంది ఫారెవర్ నైట్స్ తాతయ్య పైన అటాక్ చేస్తారు. కానీ కాయ్ అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్యని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి మన హీరో గారికి కాల్ చేస్తుంది. 5 ఏళ్ల క్రితం దొబ్బేయమన్న అమ్మాయి ఒక్క కాల్ చేస్తే సిగ్గు లేకుండా మన హీరో గారు వచ్చేస్తారు. అదేదో తన పైన ఇంట్రెస్ట్ లేనట్టు కావాలనే తనతోటి గొడవ పడుతూ ఉంటాడు. ఫార్వర్డ్ నైట్స్‌కి ఆ స్క్వాడ్ కావాలి అని చెప్పి ఆ స్క్వాడ్‌ని వెతుకుతుంటే ఫార్వర్డ్ నైట్స్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి బెన్ వాళ్ళ పైన అటాక్ చేస్తే బెన్ వాళ్ళు దొరికేస్తారు వాళ్ళ తాతయ్య వల్ల. ఇంకా డైరెక్ట్‌గా ఆ స్క్వాడ్ ఉండే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ ఆ ఫారెవర్ నైట్ దాన్ని ఎత్తలేకపోతాడు. ఆ సీరం తీసుకొని పెద్ద మాన్‌స్టర్‌గా మారిపోయినా కూడా ఎత్తలేకపోతాడు. ఇంకా బెన్‌ని ఎత్తమంటే బెన్ ఫోర్ ఆర్మ్స్‌గా, హ్యూమంగోసార్‌గా మారి ఎత్తడానికి ట్రై చేస్తాడు కానీ దాన్ని ఎత్తలేకపోతాడు. వీళ్ళు వేషాలు వేస్తున్నారని చెప్పి ఆ ఫారెవర్ నైట్స్ అంతా కూడా బెన్ వాళ్ళ పైకి అటాక్ చేయబోతే కాయ్ ఆ స్వాడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. ఇంకా బెన్ వాళ్ళు ఆ నైట్స్‌ని ఓడించి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇంక తన తాతయ్యని కాపాడినందుకు కాయ్ పాప బెన్ గారికి యాక్చువల్లీ మళ్ళీ నిన్ను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది బెన్. అయ్యో! అయ్యో! యూనివర్స్‌ని సింగిల్ హ్యాండ్‌తో రీక్రియేట్ చేసే హీరో గారే ఒక అమ్మాయి ముందు ఒక పెట్ అయిపోయారు. ఇంక మనం ఎంత? ఛీ! దీనమ్మ జీవితం అలా అవ్వడానికి కూడా మనకెవరు లేరు. ఇంక మన కాయ్ వదిన లైన్‌లోకొచ్చేసిందని చెప్పి మన హీరో గారు ఫుల్ హ్యాపీసు. అది చూసిన బిల్లీ గాడికి కాలిపోతుంది. బెన్ గాడిని ఎలా అయినా పక్కకు తోసేయాలని చెప్పి ఒక సూపర్ హీరో టీమ్‌ని ఫార్మ్ చేద్దాం అనుకుంటాడు. ఇదివరకు హీరోస్‌గా ఉంటూ పెన్‌కి ఎనిమీస్‌గా మారిపోయిన క్యాంగ్రో, కెప్టెన్ నెమెసిస్‌ని టీమ్‌లోకి తీసుకొని బెన్‌ని ఓడించడం కోసం వాళ్ళకి కావాల్సిన సూట్ అన్నీ కూడా అరేంజ్ చేసి వాళ్ళని టీమ్‌లోకి తీసుకుంటాడు. వెంజన్స్ అనే టీమ్ క్రియేట్ చేసి బెల్‌వుడ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేవ్ చేయడానికి రెడీ అవుతాడు. సో, వీళ్ళు అండర్‌టౌన్‌లోని, బెల్‌వుడ్‌లోని సూపర్ హీరోస్‌గా అందరిని కాపాడుతూ ఉంటారు. క్రిమినల్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇదివరకు బెన్ క్రిమినల్స్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ చేసి పడేసేవాడు. కానీ వీళ్ళు అలా చేయట్లేదు అని చెప్పి అండర్‌టౌన్‌లో ఉన్న వాళ్ళకి, బెల్‌వుడ్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సూపర్ హీరో టీమ్ బెన్ కంటే బాగా నచ్చుతుంది. ఆల్సో విల్ హొరాంగ్ తోటి ఫేక్ ప్రమోషన్స్ కూడా చేయించుకుంటాడు. ఇంకా వీళ్ళు బాగా పాపులర్ అయిపోతారు. ఇంకా బిల్లీ గాడు బెన్ దగ్గరికి వచ్చి నా టీమ్‌లో జాయిన్ అయిపో, నా దగ్గర అసిస్టెంట్‌గా ఉండు అంటే బెన్ నో చెప్తాడు. ఇంక టీమ్ అంతా కలిసి అటాక్ చేయబోతే బెన్ బ్రైన్ స్టోర్మ్ ఏలియన్‌గా మారి తన తెలివితోటి అందరిని ఓడించి తన తెలివితో వీళ్ళంతా ఎక్కువ రోజులు సూపర్ హీరోస్‌గా ఉండలేరు, కలిసి ఉండలేరు, మళ్ళీ విలన్స్‌గా మారిపోతారని చెప్పి బెన్ ప్రెడిక్ట్ చేస్తాడు. సో, సూపర్ హీరోగా నేనింక ఉండను. నువ్వే సూపర్ హీరోగా యూనివర్స్‌ని కాపాడు అని చెప్పి నేనింక రానని చెప్పి బెన్ వెళ్ళిపోతాడు. ఇంక బెన్ నా దగ్గర ఓడిపోయాడని చెప్పి బిల్లీ ఫుల్ హ్యాపీ అయిపోతుంటే బెన్ ప్రెడిక్ట్ చేసినట్టే వాళ్ళ టీమ్‌లో వాళ్ళకే గొడవలొచ్చేస్తూ ఉంటాయి. టీమ్ పేరు విషయంలోని, పాపులారిటీ విషయంలోని అలా ఆ గొడవలు పెద్దగా మారి సిటీ పైన పడి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకిదంతా ఇలాగే జరుగుద్ది అని చెప్పి బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ తోటి ప్రెడిక్ట్ చేసిన హీరో గారు రంగంలోకి దిగి వాళ్ళందరినీ ఓడించి మళ్ళీ జైల్లో పడేస్తాడు.
ఇంకా వీడి బాధ వదిలిందిరా బాబు అనుకునే లోపే బెన్‌గా యాక్ట్ చేసే యాక్టర్ బాలీవుడ్‌లోని, అండర్‌టౌన్‌లోని షూటింగ్ పేరుతోటి సిటీలోని గందరగోళం చేసేస్తూ ఉంటాడు. ఇంకా ఆ షూటింగ్ టీమ్‌లో ఉన్న బెన్ ఓల్డ్ ఎనిమీ అయిన దొంగకోతి చాల్ మిలియన్, సూపర్ హీరో అయిన బెన్ ఎర్త్ మీకు రాసిచ్చేసాడు అని చెప్పి కలెక్టర్ అనే వాడికి ఎర్త్ మొత్తాన్ని కూడా అమ్మేస్తాడు. ఈ కలెక్టర్ అనేవాడు చాలా పవర్‌ఫుల్. విలువైన వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంక ఈ భూమిని నేను కొనేసా, ఈ భూమి నాది అని చెప్పి ఒక డబ్బాలో పెట్టి పట్టుకెళ్ళిపోతుంటే బెన్ అటాక్ చేస్తాడు. కానీ తన అటాక్స్ దేనికి వర్కౌట్ అవ్వవు. అప్పుడే బెన్ మాట్లాడుకుందాం అంటే వాడు కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆ ఫేక్ బెన్ చేసే మూవీస్ అన్నీ కూడా చూసి వీడు బెన్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోతాడు. ఎర్త్‌ని వదిలేయాలంటే దానికన్నా ఇంపార్టెంట్ అయిన వస్తువు నాకు కావాలి అంటే బెన్‌కి వాడు పెద్ద ఫ్యాన్ కదా! నా చిన్నప్పుడు టీ షర్ట్ ఇస్తా అని చెప్పి ఎర్త్‌ని కాపాడతాడు. ఈ సమస్య వదిలిందిరా బాబు అనుకుంటే అండర్‌టౌన్‌ని ఎలా అయినా ఏలాలి అనుకున్న సైఫన్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి వెపన్ మాస్టర్స్ తోటి ఒక బాక్స్‌ని క్రియేట్ చేయించుకుంటాడు. ఈ బాక్స్ నుంచి అన్‌లిమిటెడ్‌గా టెకోడాన్ రోబోట్స్ వస్తాయి. వాటిని అడ్డుకోవడం నియర్లీ ఇంపాసిబుల్. ఒక రోబోట్‌ని ఎంతో కష్టపడి నాశనం చేసినా అది మళ్ళీ ఆటోమేటిక్‌గా రిపేర్ అయిపోతుంది. ఇది వరకు ఉన్నదానికంటే ఇంకా పవర్‌ఫుల్‌గా మారొస్తుంది. సో ఈ ఆర్మీని ఓడించాలి అంటే బెన్‌కి కూడా సాధ్యం కాదు. సో ప్రొఫెసర్ పారాడాక్స్ ఆ టైంలోని అలాంటి వెపన్ సైఫన్ దగ్గర ఉండకూడదు. దానివల్ల బెన్‌కి చాలా డేంజర్ రావచ్చు. దాన్ని ఎలా అయినా దక్కించుకో అని చెప్పి స్పానర్‌కి అప్పచెప్తాడు. కానీ ఆలోపే ఆర్జిత్ సైఫన్ పైన అటాక్ చేసి ఆ బాక్స్‌ని పట్టుకెళ్ళిపోతాడు. కానీ తన పైన అటాక్ చేసింది ఆర్జిత్ అని చెప్పి సైఫన్‌కి తెలీదు. సో ఆ బాక్స్‌ని ఎలా అయినా పట్టరమ్మని చెప్పి అండర్‌టౌన్‌లో ఉన్న ప్రతి బౌంటీ హంటర్‌కి కూడా బౌంటీ ఇస్తాడు. ఇంకా ఆ బౌంటీ హంటర్స్ అంతా కూడా బెల్‌వుడ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే మన హీరో గారేమో సాక్స్‌లు కొనుక్కుంటూ ఉంటాడు. ఇంక ఈ బౌంటీ హంటర్స్ గురించి తెలుసుకున్న బిల్లీ బాగా రీసెర్చ్ చేసి వీళ్ళంతా కూడా ఆర్జిత్ గురించి వెతుకుతున్నారని చెప్పి బెన్‌కి వెళ్ళి చెప్తే పక్కెళ్ళి ఆడుకోబోయి బుడంకాయ అంటాడు. ఇంకా ఇదే విషయం స్పానర్ వచ్చి చెప్తే ఎస్ బాస్ అని చెప్పి ఆర్జిత్ దగ్గరికి వెళ్తాడు. ఇంకప్పుడే బౌంటీ హంటర్స్ అంతా ఆర్జిత్ పైకి అటాక్ చేయబోతే స్పానర్ వాళ్ళందరినీ ఆపుతుంటే బెన్ వాళ్ళు దాక్కుంటారు. ఆ దాక్కున్న ప్లేస్‌కి జిమ్మీ వస్తాడు. జిమ్మీ, స్పానర్ ఒకేసారి కనిపించకపోవడంతోటి జిమ్మీయే స్పానర్ అని బెన్, రూక్ అనుకుంటారు. కానీ జిమ్మీ, స్పానర్ ఒకరు కాదు. ఇక బౌంటీ హంటర్స్ అంతా కలిసి బెన్ వాళ్ళని ఓడించి ఆర్జిత్ పైకి అటాక్ చేయబోతే ఆర్జిత్ ఆ బాక్స్‌ని మింగేస్తాడు. ఆ బాక్స్ యాక్టివేట్ అయ్యి ఆర్జిత్ నోటి నుంచి రోబోట్స్ వస్తూ ఉంటాయి. ఆ రోబోట్స్‌ని ఆర్జిత్ కంట్రోల్ చేసి వాళ్ళందరినీ కూడా ఓడిస్తాడు. ఇంకా ఆర్జిత్ పొట్ట నుంచి ఆ బాక్స్‌ని బయటకి తీయడం కోసం బెన్ టాపిక్‌గా మారి దాన్ని బయటకి తీస్తాడు. ఇంకా ఆ బాక్స్ నాకు కావాలని చెప్పి స్పానర్ తీసుకొని ఫ్యూచర్‌లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫస్ట్ ఆ బాక్స్ నుంచి వచ్చిన కొన్ని రోబోట్స్ ఇంకా ఆర్జిత్ కంట్రోల్‌లోనే ఉంటాయి. ఆ రోబోట్స్‌ని యూజ్ చేసుకొని ఆర్జిత్ ఇండస్ట్రీస్ పెట్టి అండర్‌టౌన్‌లోని ధర్మానికి కట్టుబానిస అన్నట్టు బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఇంకా మన హీరో గారు స్టిల్ స్పానరే జిమ్మీ అని చెప్పి నమ్ముతూ ఉంటాడు. ఇంకా అక్కడ దొరికిన బౌంటీ హంటర్స్ అందరినీ కూడా జైల్లో పడేస్తే వాళ్ళందరినీ ఒక గాల్విన్ లాయర్ ఈజీగా రిలీజ్ చేసేస్తాడు. బెన్ ఎంతో కష్టపడి ఒక క్రిమినల్‌ని పట్టుకొని జైల్లోకి తోస్తే వాళ్ళకి చాలా ఈజీగా బెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ మినిటే రిలీజ్ చేయించేస్తూ ఉంటాడు. ఇలా బెన్ పట్టుకోవడం, వాడెంటనే బెయిల్ ఇచ్చేయడం ఇలా జరగడం బెన్‌కి ఆ లాయర్ అంటే చిరాకొచ్చేస్తుంది. మెంటల్ ఎక్కిపోతుంది. ఇంకిదంతా చాలురా బాబు అని చెప్పి బెన్ స్మూతీస్ తాగడానికి వెళ్తే ఆ స్మూతీస్ కూడా చాలా దరిద్రంగా ఉంటుంది. బెన్ యూనివర్స్‌ని రీక్రియేట్ చేయకముందుండే టేస్ట్ ఉండదు. అప్పుడే ఇంకొకడు క్రైమ్ చేస్తుంటే వాడిని పట్టుకోవడానికి వెళ్తే మళ్ళీ ఆ లాయర్ అడ్డంగా వస్తాడు. ఈ లాయర్ పెద్ద తలకాయ నొప్పిలా తయారయ్యాడు అనుకుంటే బెన్ తల మీదకి ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడుతుంది. బెన్ యూనివర్స్‌ని రీక్రియేట్ చేసినందుకు, సెలెస్టియల్ సేపియన్స్ పెట్టిన రూల్స్‌ని బ్రేక్ చేసినందుకు కోర్ట్‌లో మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి ఏలియనక్స్‌లు ఎంట్రీ ఇస్తారు. బెన్‌కి అసలు ఏమీ అర్థం కాదు. నువ్వు మా రూల్స్‌ని బ్రేక్ చేసావు అని చెప్పి జరిగిందంతా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇంటర్ ఎలాంటి కోర్ట్‌కి తనని తీసుకెళ్తారు.
ఇంకా కోర్టులో కేసు గెలవాలంటే బెన్‌కి పక్కాగా లాయర్ కావాలి కాబట్టి, తనకి ఇందాక పరిచయమైన ఆ గాల్విన్ లాయర్‌నే లాయర్‌గా తీసుకుంటాడు. ఇంకా హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ వాదనంతా కూడా యూనివర్స్ మొత్తం చూస్తూ ఉంటుంది. బెన్‌కి యూనివర్స్‌ని క్రియేట్ చేసేంత సత్తా లేదు అని చెప్పి గాల్విన్ లాయర్ ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సెలెస్టియల్ సేపియన్ బెన్ ముందు స్మూతీ పెట్టి దీని టేస్ట్ గురించి చెప్పు అంటే బెన్ ఒప్పేసుకుంటాడు. తను యూనివర్స్‌ని రీక్రియేట్ చేస్తున్నప్పుడు స్మూతీస్ టేస్ట్‌ని డూప్లికేట్ చేయలేకపోయానని. నేను క్రియేట్ చేసిన యూనివర్స్‌లోని స్మూతీస్ అంత పర్ఫెక్ట్‌గా లేదు. దాని టేస్ట్ దరిద్రంగా ఉంది అని చెప్పి ఒప్పేసుకుంటాడు. దానివల్ల బెన్ కేస్ ఓడిపోతాడు. తను ఒక దోషిగా నిలబడతాడు. అప్పుడే ఆ క్యాల్విన్ లాయర్ కేస్‌ని ఎలా అయినా గెలిపించాలి అని చెప్పి కాంబాట్ బ్యాటిల్ చేద్దామని చెప్పి అంటాడు. సో బెన్ ఆ ఏలియన్ ఎక్స్‌ని ఎలా అయినా ఓడించాలి. బెన్ గనక ఈ బ్యాటిల్‌లో గెలిస్తే ఆ కేస్ గెలిచినట్టే. ఇంకా సెలెస్టియల్ సేపియన్ ఫైట్ చేయకుండా గెలాక్టిక్ గ్లాడియేటర్ తోటి ఫైట్ చేయిస్తాడు. ఇంకా బెన్ ఫోర్ ఆర్మ్స్‌గా మారితే ఎగరేసి మరీ తంతాడు. హైగైగా మారితే బైర్లు కమ్మేలా కొడతాడు. ఇంకా బెన్ పని అయిపోయింది. బెన్ కేస్‌లో ఓడిపోయాడు అనే టైంలోని బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారతాడు. తన 2 పర్సనాలిటీస్‌ని ఒప్పించి ఏలియన్ ఎక్స్ పవర్స్‌ని యాక్సెస్ చేసి గెలాక్టిక్ గ్లాడియేటర్‌ని ఒక్క హ్యాండ్‌తో ఎగరేసి మరీ కొడతాడు. బెన్ తన ఏలియన్ ఎక్స్ పవర్స్‌ని యూజ్ చేసి ప్లానెట్స్ షేక్ అయ్యేలాగా గెలాక్టిక్ గ్లాడియేటర్‌కి టఫ్ ఫైట్ ఇస్తుంటే గెలాక్టిక్ గ్లాడియేటర్ పెద్దగా మారిపోయి బెన్ని చేతులు పెట్టి నలిపేస్తుంటే బెన్ కొన్ని వందల ఏలియన్ ఎక్స్‌లుగా డివైడ్ అయ్యి గెలాక్టిక్ గ్లాడియేటర్‌ని ఓడిస్తాడు. ఫైనల్‌గా కేస్ గెలుస్తాడు. ఇంకా కథ మళ్ళీ 45కి వస్తుంది. బెన్ ఏలియన్ ఎక్స్‌గా మారి ఒక ఏలియన్ ఎక్స్ తోటి ఫైట్ చేయడం, ఏలియన్ ఎక్స్‌గా మారి ఒక యూనివర్స్‌ని రీక్రియేట్ చేయడం, యూనివర్స్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలియకపోయినా బ్రెయిన్ స్టార్మ్ పవర్స్ ఉన్న సెర్వాంటిస్‌కి మాత్రం తెలుస్తుంది. బెన్ ఈ యూనివర్స్‌కి రాబోయే తుఫాను లాంటోడు. తను ఆంబ్లేట్రిక్స్‌ని పిచ్చిగా యూజ్ చేసి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బై మిస్టేక్ ఏలియన్ ఎక్స్‌గా మారితే యూనివర్స్‌ని ఎరేజ్ చేసి పడేయొచ్చు. తన్ని ఎలా అయినా అడ్డుకోవాలి. 5 ఏళ్ల క్రితం వదిలేసిన అలంగం కిడ్స్‌ని మళ్ళీ కలపాలి. బెన్ని ఆపాలి. బెన్ని ఆపాలంటే కెవిన్ 11 వల్ల మాత్రమే అవుతుంది. కెవిన్‌ని మళ్ళీ 45కి తీసుకురావాలి. రూటర్స్‌లో జాయిన్ అయ్యేలా చెయ్యాలి. బెన్ని ఓడించేంత పవర్‌ఫుల్‌గా మార్చాలి. కెవిన్‌ని కనిపెట్టాలి అని చెప్పి తన రూటర్స్ టీమ్ తోటి భూమి మీదకి వస్తాడు. జెంటిల్‌మెన్ మమ్మల్ని అందరూ రూటర్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు రూటర్స్ ఏం చేయబోతున్నారు? బెన్ని రూటర్స్ ఓడించగలరా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. దానికన్నా ముందు మీరు గానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్‌ని ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను.